హరి ఓం నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ముందు వీడియోలో హేత్వాభాస అనేది తెలుసుకున్నాము. ఏదైతే హేతువు వలె ఆభాసితమవుతుందో, అది హేతువు కానప్పటికీ హేతువు వలె కనపడుతుందో అది దుష్టహేతువు అనబడుతుంది. మరియు ఆ దోషాన్ని హేత్వాభాసము అంటారు అని తెలుసుకున్నాము. మరియు హేత్వాభాసము 5 విధములు: సవ్యభిచార, విరుద్ధ, సత్ప్రతిపక్ష, అసిద్ధ, బాధితాహ అని పంచహేత్వాభాసములు తెలుసుకున్నాము. ఇంకా మొదటిదైన సవ్యభిచార లేదా అనైకాంతిక హేత్వాభాసము మరియు దాని యొక్క 3 భేదములైన సాధారణ, అసాధారణ, అనుపసంహారి, ఈ 3 భేదములను కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో రెండవదైన విరుద్ధ హేత్వాభాసము, దాని యొక్క నిర్వచనము: సాధ్యాభావ వ్యాప్తో హేతుర్విరుద్ధ. సాధ్య అభావ వ్యాప్తో హేతు విరుద్ధ. విరుద్ధం అంటే ఏంటి? విపరీతం. మరియు విరుద్ధ హేతువు అంటే మామూలుగా హేతువు దాని సాధ్యంతో సాహచర్యంగా ఉండాలి. సాహచర్య నియమంతో ఉండడాన్నే వ్యాప్తి చెందింది అంటాము. అయితే ఈ విరుద్ధ హేతు అనేది సాధ్యంతో కాక సాధ్య అభావంతో వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ దోషాన్నే విరుద్ధ హేత్వాభాసం అంటారు. అంటే హేతువు సాధ్యాభావంతో, సాధ్యం యొక్క అభావంతో వ్యాప్తి చెందడాన్ని విరుద్ధ హేత్వాభాసము అంటారు. యథా శబ్దో నిత్యః కృతకత్వాత్ ఇది. కృతకత్వం హి నిత్యత్వాభావేన అనిత్యత్వేన వ్యాప్తం. నిత్యత్వాభావేన అనిత్యత్వేన వ్యాప్తం. ఉదాహరణకు ఈ ప్రతిజ్ఞావాక్యము శబ్దో నిత్యః కృతకత్వాత్ అని తీసుకుంటే, ఈ ప్రతిజ్ఞావాక్యంలో పక్షము శబ్దము, సాధ్యమేమో అంటే సాధించాల్సినది నిత్యత్వం, శబ్దం యొక్క నిత్యత్వాన్ని సాధించాలి. దీనికి హేతువుగా కృతకత్వం అని ఇచ్చారు. ఇప్పుడు ఈ కృతకత్వం అనే హేతువు సాధ్యం అయిన నిత్యత్వంతో వ్యాప్తి చెందాలి. కానీ కృతకత్వం అంటే ఏంటి? తయారు చేయబడడం, లేదా ఏదైనా తయారు చేయబడింది. మరి తయారు చేయబడింది ఏదైనా నిత్యంగా ఉంటుందా అంటే కాదు, అనిత్యం. అది ఎప్పటికైనా నశించేది. తయారు చేయబడింది ఏదైనా నశిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కృతకత్వం అనే హేతువు నిత్యత్వంతో కాక, అంటే సాధ్యమైన నిత్యత్వంతో వ్యాప్తి చెందక సాధ్య అభావమైన అనిత్యత్వంతో వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే మనం ఏం చెప్పాలి? ఎత్ర ఎత్ర కృతకత్వం తత్ర తత్ర అనిత్యత్వం. అంటే ఈ హేతువుతో మనము సాధ్యాన్ని సిద్ధింపచేయలేము అన్నది స్పష్టము. కానీ సాధ్య అభావాన్ని ఈ కృతకత్వం అనే హేతువు సిద్ధింపజేస్తుంది. ఇదే విరుద్ధ హేతువు మరియు ఈ దోషమే విరుద్ధ హేత్వాభాసము. తర్వాత మూడవదైన సత్ ప్రతిపక్ష హేత్వాభాస. సత్ ప్రతిపక్ష హేత్వాభాస అంటే దీని నిర్వచనము: యస్య సాధ్యాభావ సాధకం హేత్వంతరం విద్యతే స సత్ప్రతిపక్షః. యస్య సాధ్య అభావ సాధకం హేతు అంతరం విద్యతే స సత్ప్రతిపక్షః. అంటే యస్య అంటే ఏ హేతువుకైతే సాధ్యాభావమును సిద్ధింపజేయడానికి ఇంకొక విరోధి హేతు ఉంటే అది సత్ప్రతిపక్షం అనబడుతుంది. ఇప్పుడు దీనికి 2 అనుమానాలు కలిగినప్పుడు, ఒకటి పక్షమైతే ఇంకొక అనుమానం ప్రతిపక్షం అవుతుంది. వాది ప్రతివాది లాగా 2 అనుమానముల్లో ఒకే పక్షంలో ఒక హేతువు సాధ్యమును సిద్ధింపజేయాలని ప్రయత్నిస్తే ఇంకొక హేతువు సాధ్య అభావంను సిద్ధింపజేయాలని ప్రయత్నిస్తుంది. ఇదే సత్ప్రతిపక్ష దోషము. 2 అనుమానంలో ఒక అనుమానమును మరొక అనుమానం ఖండించడమే సత్ప్రతిపక్ష హేత్వాభాసం అని క్లుప్తంగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా 2 అనుమాన వాక్యాలు ఇక్కడ. మొదటి పక్షము శబ్ద నిత్యః శ్రావణత్వాత్ శబ్దత్వవత్ అనేది మొదటి అనుమాన వాక్యమైతే, వీటిలో పక్షమేమో శబ్దము, సాధ్యము నిత్యత్వము, హేతు శ్రావణత్వము, దృష్టాంతమేమో శబ్దత్వం వలె. రెండవ అనుమానము అంటే ప్రతిపక్షము శబ్ద అనిత్య కార్యత్వాత్ ఘటవత్. ఇక్కడ పక్షము శబ్దము,
సాధ్యము అనిత్యత్వము, హేతు కార్యత్వము, దృష్టాంతము ఘటం వలె. రెండింట్లో కూడా పక్షం ఏంటి? శబ్దము. ఇప్పుడు మొదటి అనుమానాన్ని చూస్తే మొదటి అనుమానంలో హేతువు ఏంటి అంటే శ్రావణత్వం. శ్రావణత్వం ఎందులో ఉంటుంది అంటే శ్రావణంలో ఉంటుంది. శ్రావణం అంటే ఏంటి? శ్రవణేంద్రియంతో గ్రాహ్యమయ్యేది శ్రావణం. శ్రావణం అంటే శ్రవణేంద్రియంతో గ్రాహ్యమయ్యేది శ్రావణం. మరి శ్రవణేంద్రియం అంటే చెవితో వినబడేది శ్రావణం. శబ్దము అనేది కూడా చెవితోనే వినబడుతుంది, అంటే శబ్దము కూడా శ్రావణమే. కాబట్టి శబ్దములో ఏముంటుంది అంటే శ్రావణత్వం ఉంటుంది. మరి అంటే హేతువు పక్షంలో ఉంది. హేతువైన శ్రావణత్వం అనేది పక్షమైన శబ్దంలో ఉంది. మరియు హేతువు దృష్టాంతంలో కూడా ఉండాలి. హేతువు పక్షంలోనే కాక దృష్టాంతంలో కూడా ఉండాలి. మన దృష్టాంతం ఇక్కడ ఏంటి? శబ్దత్వం. శబ్దత్వంలో శ్రావణత్వం ఉంటుంది. శ్రావణత్వం అన్న శబ్దత్వం, కాబట్టి శబ్దత్వంలో చెవితో వినబడే ఆ గుణం అనేది శ్రావణత్వం ఉంటుంది. అయితే ఏ ఇంద్రియంతోనైతే ఒక వ్యక్తికి ఒక గుణం ప్రత్యక్షమవుతుందో ఆ ఇంద్రియంతో అందులో ఉండే అంటే ఆ గుణంలో ఉండే జాతి కూడా ప్రత్యక్షం అవుతుంది అనేది న్యాయశాస్త్రంలోనే ఒక ముఖ్యమైన సిద్ధాంతం. అంటే ఇప్పుడు మన శ్రోత్రేంద్రియం చెవితో శబ్దాన్ని ప్రత్యక్షం చేసుకుంటాము. అదే శ్రోత్రేంద్రియంతో శబ్దంలో ఉండే శబ్దత్వ జాతి కూడా మనకు ప్రత్యక్షం అవుతుంది. అదేవిధంగా చక్షు అంటే కన్నుతో మనం రూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటే చక్షుతో రూపంలో ఉండే రూపత్వ జాతి కూడా ప్రత్యక్షమవుతుంది. ఇదే షడ్విధ ఇంద్రియార్థ సన్నికర్ష అనే అంశంలో ఆ పాఠ్యాంశంలో సంయుక్త సమవేత సమవాయ సన్నికర్షలో కూడా ఇదే విషయాన్ని చదువుకున్నాము. ఇప్పుడు మన దృష్టాంతమైన శబ్దత్వంలో హేతు అయిన శ్రావణత్వము, సాధ్యము నిత్యత్వము. అయితే శబ్దత్వం జాతి కాబట్టి, శబ్దత్వం అనేది జాతి కాబట్టి పై నియమం ప్రకారము అది నిత్యము. ఆ విధంగా నిత్యత్వం అనేది సాధ్యం అనేది సిద్ధింపబడింది. రెండవ అనుమానాన్ని తీసుకుంటే రెండవ అనుమాన వాక్యము శబ్ద అనిత్య కార్యత్వాత్ ఘటవత్. ఇక్కడ పక్షం ఏంటి అంటే శబ్దము, సాధ్యమేమో అనిత్యత్వము. ముందు అనుమానంలో సాధ్యం అంటే సాధింపబడాల్సింది నిత్యత్వాన్ని సాధించాలి, ఇక్కడ సాధించవలసింది అనిత్యత్వాన్ని సాధించాలి. పక్షము అక్కడ ఇక్కడ కూడా శబ్దమే. ఇక్కడ హేతువు కార్యత్వం. దీనికి దృష్టాంతమేమో ఘటము. సరే, కార్యత్వము అంటే ఏంటి అంటే చేయబడము, అంటే ఉత్పన్నమైనవన్నీ కార్యములు. వీరి వాదం, ఈ ప్రతిపక్షవాదం ఏంటంటే అన్ని ఉత్పన్నములు కూడా నశించేవే, అనిత్యములే. శబ్దము కూడా కార్యము, అంటే ఉత్పత్తి అవుతుంది కాబట్టి శబ్దము కూడా నశిస్తుంది. ఉదాహరణగా కుండవలే అని చెప్పారు. కుండ కార్యము అంటే చేయబడింది కాబట్టి కుండకు కూడా నాశనం ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు అనుమానములు ఉండి రెండు పక్షములు ఉండి లేదా రెండు పక్షములు ఉంటే రెండింటిని సత్ప్రతిపక్షము అంటాము. అంటే రెండు వైపులా వాదములు ఉంటాయి, రెండింటిని కూడా సత్ప్రతిపక్షం అనే అంటాము. ఇప్పుడు వీటికి అనుమతి చేయాలి అని అంటే పరామర్శ చేయాలి. రెండింటికి పరామర్శ ఉంది. మొదటి అనుమానము చూస్తే శబ్ద నిత్య శ్రావణత్వాత్ శబ్దత్వవత్. దీని యొక్క పరామర్శ నిత్యత్వ వ్యాప్య శ్రావణత్వవాన్ శబ్ద అని. రెండవ అనుమానమైన శబ్ద అనిత్య కార్యత్వాత్ ఘటవత్ యొక్క పరామర్శ ఏమవుతుంది? అనిత్య వ్యాప్య కార్యత్వవాన్ ఘట అని రెండు పరామర్శలు ఉన్నాయి. ఈ విధంగా రెండు అనుమానముల్లో ఒక హేతువు తమ సాధ్యాన్ని సిద్ధింపజేయాలని చూస్తే రెండవ హేతువు సాధ్య అభావాన్ని సిద్ధింపజేస్తుంది. ఇక్కడ చూస్తే శబ్దం యొక్క సాధ్యమైన నిత్యత్వాన్ని సిద్ధింపజేయాలని మొదటి హేతువైన శ్రావణత్వం ప్రయత్నిస్తే రెండవ హేతువైన కార్యత్వము సాధ్య అభావమైన అనిత్యత్వాన్ని నిరూపిస్తుంది. ఇక్కడ హేతువులైన రెండు శ్రావణత్వము కార్యత్వము ఈ రెండు హేతువులు కూడా సత్ప్రతిపక్షాలే. రెండూ కూడా తుల్య బలం అంటే సమాన బలం కలవే కాబట్టి శబ్దము నిత్యమా అనిత్యమా అనే నిష్కర్ష మనము చెయ్యలేము. హేతువు యొక్క ఈ సాధ్యాన్ని మనము సాధించలేం కాబట్టి హేతువు యొక్క ఈ దోషాన్నే సత్ప్రతిపక్ష హేత్వాభాసము అంటారు. ఈ విధంగా ఈ వీడియోలో మనము రెండు హేత్వాభాసములు తెలుసుకున్నాము. రెండవదైన విరుద్ధ హేత్వాభాసము మరియు మూడవదైన సత్ప్రతిపక్ష హేత్వాభాసము. విరుద్ధ హేత్వాభాసం యొక్క లక్షణము
సాధ్యాభావ వ్యాప్తో హేతుర్విరుద్ధ అని. అంటే హేతువు సాధ్య అభావంతో వ్యాప్తి చెందడము విరుద్ధ హేత్వాభాసము. దీనికి ఉదాహరణగా శబ్దో నిత్య కృతకత్వాత్ అని. మూడవ హేత్వాభాసము సత్ ప్రతిపక్ష హేత్వాభాస. దీని యొక్క నిర్వచనము యస్య సాధ్యాభావ సాధకం హేత్వంతరం విద్యతే స సత్ప్రతిపక్ష. అంటే ఒక హేతువుకు సాధ్యాభావంను సిద్ధింపచేయడానికి ఇంకొక హేతు ఉంటే, ఇంకొక విరోధి హేతు ఉంటే అది సత్ప్రతిపక్షము అని తెలుసుకున్నాము. ఈ విధంగా ఈ వీడియోలో మొత్తం ఇప్పటి వరకు 3 హేత్వాభాసముల గురించి చెప్పుకోబడడం జరిగింది. ఇంకా 2 హేత్వాభాసములు ఉన్నాయి. అవి అసిద్ధ హేత్వాభాసము, ఇంకా చివరిదైన బాధిత హేత్వాభాసము. ఆ రెండింటి గురించి మరొక వీడియోలో తెలుసుకుంటాము. నమ సంస్కృతాయ ధన్యవాదः.